ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరికాయి. రాబోయే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరో 2 రోజులు అకాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్లో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, మనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మనకి విదర్భ నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనము మరియు ద్రోణి కూడా ఉండడం వల్ల, ఈ ద్రోణి యొక్క ప్రభావము, దీంతో పాటుగా మనకి వెస్టర్లీ ట్రఫ్ కూడా కిందకి రావడం వల్ల, ఈ రెండింటి కారణాల వల్ల గత 48 గంటల నుంచి చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా వికారాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని థండర్స్టార్మ్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వర్షం కూడా కురవడం జరిగింది.